గాయత్రి, వెల్కమ్ టు సైన్మా 2.0. ఎవరు చెప్తే ఏంటి, మాకు కావాల్సింది జస్ట్ ఇన్ఫో, అది కూడా మా స్టార్ గురించి అద్దిరిపోయే అప్డేట్. చిన్న న్యూస్ ఎప్పుడెప్పుడు లీక్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే ఏకంగా వండర్ఫుల్ గిఫ్ట్ అందినట్లుంది అని ఖుషి అవుతున్నారు చెర్రీ ఫ్యాన్స్. ఈ ఇయర్ డిసప్పాయింట్ లో ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ మాత్రం మా పేరు మీద రాసేసుకుంటామనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తుంది. పెద్ది షూటింగ్ ఆల్రెడీ 50% కంప్లీట్ అయిందని మేజర్ అప్డేట్ ఇచ్చేశారు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. అంతేకాదు, అంతకు మించిన విషయాల్ని రివీల్ చేశారు మిస్టర్ రత్నవేలు. రామ్ చరణ్ యాక్టింగ్, స్టైల్, యాక్సెంట్ ప్రతిదీ కూడా ఈ సినిమాలో ఇంకో రేంజ్లో ఉంటుందన్నారు. బుచ్చిబాబు సానా రాసుకున్న స్క్రిప్ట్ వేరే లెవెల్లో ఉందట. ఆయన లైన్ని చూసిన ప్రతి టెక్నీషియన్కి ఓవర్ ద బోర్డ్ వెళ్లి పనిచేయాలన్న ఉత్సాహం వస్తోందట. ఈ మాటలన్నీ విన్న నెటిజన్స్ మాత్రం ఇది కదా మేం కోరుకున్నది, గేమ్ చేంజర్ ఈ ఏడాదొచ్చినా కెరియర్లో మైల్ స్టోన్ మార్క్ చేసే ఇయర్ మాకు 2026 అని ఫిక్స్ అవుతున్నారు. పెద్దికి రంగస్థలానికి పోలికలున్నాయా అన్నది మొదట్నుంచి జనాల్లో రేజ్ అవుతున్న డౌట్. రంగస్థలం ఛాయలు ఏమాత్రం లేకుండా ఆ ఫ్లేవర్ని ఏమాత్రం గుర్తు చేయకుండా ఉండటానికే ట్రై చేస్తోందట టీం. ప్రతి విషయంలో దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న సమాచారం స్ట్రాంగ్గా ఉంది. రామ్ చరణ్తో జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమా 2026లో థియేటర్స్లోకి రానుంది. గ్లోబల్ స్టార్ పక్కన అతిలోక సుందరిని చూడ్డానికి మేం ఎవర్ రెడీ అంటున్నారు ఆడియన్స్. సోలో హీరోగా చెర్రీకి పెద్ది పర్ఫెక్ట్ హిట్ ఇవ్వాలన్న ఉత్సాహంతో కనిపిస్తున్నారు కెప్టెన్ బుచ్చిబాబు సానా. అనుకున్నట్లే అయ్యింది, అనుకున్నంతా అయింది అని మాటలు షురూ చేశారు జనాలు. ఇందుకీ ఏమనుకున్నారు, ఏమైందంటారా? శ్రీలీల అండ్ మీనాక్షిని కంపేర్ చేస్తూ జనాలు అనుకున్నంతా అయిందట. అదేంటో తెలుసుకోవాలని మీకు ఉందా? అయితే వాచ్ ది స్టోరీ. ఎప్పుడొచ్చామన్నది కాదన్నాయ్, బుల్లెట్ దిగిందా లేదా అని కాస్త మాస్గాని అంటున్నారు కిస్సిక్కి బ్యూటీ శ్రీలీల. అందం ఉంది, మంచి పర్ఫార్మర్ అనే పేరు కూడా ఉంది. స్పీడ్ స్టెప్పులకి, గ్లామర్ రోల్స్కి కేర్ ఆఫ్ అవుతారనుకుంటే ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అని ఆ మధ్య శ్రీలీల విషయంలో తెగ ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ల లక్షణాలన్నీ ఆమెలోనే చూసుకుంటారు వెల్ విషర్స్. ఇంత క్రేజ్ ఉన్న కెరియర్కి శ్రీలీల కామా ఎందుకు పెట్టారు అన్నది ఇప్పుడు అందరి డౌట్. మెడిసిన్లో ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చిందన్నది ఈ బ్యూటీ ఇచ్చిన స్టేట్మెంట్. చదువు కోసమైతే పర్లేదు కానీ ఫ్యూచర్లో ఇంతింత గ్యాప్ తీసుకోకండి అని సలహాలిస్తున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్ శ్రీలీల ఎంత బిజీగా ఉన్నారో ఈ ఏడాది మీనాక్షి కూడా అంతే హెక్టిక్ షెడ్యూల్స్ చేసుకున్నారు. ప్రతి 2 నెలలకి ఓసారి ఏదో ఒక సినిమాతో పలకరిస్తూనే ఉన్నారు మీనాక్షి. లక్కీ భాస్కర్లో చిన్న బాబుకి తల్లిగా నటించారు మీనాక్షి. కెరీర్ పీక్స్ మీదున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని సలహాలందుతున్నాయట ఆమెకి. చిన్నప్పటినుంచి నాన్న నేర్పిన డిసిప్లిన్, స్విమ్మింగ్ అండ్ బ్యాడ్మింటన్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిగర్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతోందని, దానివల్ల సినిమా కెరియర్కి చాలా ప్లస్ అవుతోందంటున్నారు ఈ బ్యూటీ. ఫ్యూచర్లో ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తానంటున్నారు మిస్ మీనాక్షి. ఫిట్నెస్ గురించి ప్రస్తావించాల్సి వస్తే రకుల్ తర్వాతే ఎవరైనా. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ గోల్స్ షేర్ చేస్తూ ఉంటారు ఈ బ్యూటీ. ఎప్పుడు జిమ్లో కనిపించే ఈ లేడీ ఈసారి తన ప్లేట్లో ఏముంటుందో చెప్తున్నారు. ఈట్ రైట్ అంటే తన మీనింగ్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇంతకీ రకుల్ ప్లేట్ ఎలా ఉంటుంది? ఈ మధ్య నడుం నొప్పుతో బాధపడిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ లైఫ్ అంటున్నారు. సౌత్కి దూరమవుతున్నారేంటండి అని ఎవరైనా అడిగితే అంత మాట అంటారేంటి, లాస్ట్ ఇయర్ నేను చేసిన ఐలాన్, ఇండియన్ 2 సౌత్ మూవీసే కదా అంటున్నారు. ఈ ఏడాది మాత్రం నార్త్లో బిజీగా ఉన్నానంటున్నారు ఈ బ్యూటీ. మేరీ హస్బెండ్కి బీవీ సినిమా ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అయింది. అలాంటి ఓ సినిమా వచ్చినట్టు కూడా సౌత్లో చాలా మందికి తెలీదు. ఇదే నిజం. ఆ కొరత ఎప్పుడూ షూటింగ్ ముచ్చట్లే కాదు, అప్పుడప్పుడు మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందామంటూ తాను ఎలాంటి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటారో ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు ఈ బ్యూటీ. సీజనల్గా అందుబాటులో ఉన్న కూరగాయలు తీసుకుంటే లైఫ్ కలర్ఫుల్గా ఉంటుందని చెబుతున్నారు మిసెస్ రకుల్. రకుల్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు రాశి ఖన్నా గురించి మాట్లాడుకోకపోతే ఎలా? తెలుగు ఇండస్ట్రీలో ఒకే టైంలో వాళ్ళిద్దరి హవా నడిచింది. ఇప్పుడంటే ఇద్దరూ నార్త్లో ఎక్కువగా హల్చల్ చేస్తున్నారు కానీ ఆ మధ్య మాత్రం టాలీవుడ్లో వీరిద్దరి సందడి మామూలుగా ఉండేది కాదు. సౌత్లో ప్రస్తుతం రకుల్తో పోలిస్తే రాశి ఖన్నా జోరు కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. రాశి ఖన్నా ఈ బ్యూటీ పక్కా కమర్షియల్ తెలుగు సినిమాలో నటించి చాలా కాలం అయిపోయింది కదా. ఆ కొరతను తెలుసు కదా మూవీ త్వరలోనే తీరుస్తుందన్న నమ్మకం కనిపిస్తోంది అమ్మడి ఫ్యాన్స్లో. కొన్ని సినిమాలు సెట్స్ నుంచి వెళ్లిపోయాక కూడా మనసును తాకుతూ ఉంటాయని తెలుసు కదా గురించి ఇష్టంగా చెప్పుకున్నారు రాశి ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా మూవీలోనే కాదు,
పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా నటిస్తున్నారు రాశి. చాన్నాళ్లుగా టాలీవుడ్ లో ఆమె కోరుకుంటున్న కంబ్యాక్ ఈ మూవీస్ తో వచ్చేస్తుందన్నమాట గట్టిగా వినిపిస్తోంది. నార్త్ లో సిరీస్లతో సినిమాలతో బిజీగా ఉన్నారు రాశి. సౌత్ లోనూ ఆమె కోలీవుడ్ కెప్టెన్స్ కి అందుబాటులోనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ అరణ్మనై 4 ఆమెకు కోలీవుడ్ లో చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. తమన్నాతో కలిసి రాశి వేసిన స్టెప్పులు హైలైట్ అయ్యాయి. ప్రస్తుతానికి సౌత్ ని నార్త్ ని బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నారు రాశి ఖన్నా. తెలుగులో సినిమాలు చేస్తూనే నార్త్లోనూ వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. త్వరలోనే 120 బహదూర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇవి కాకుండా బ్రిడ్జితో పాటు మరికొన్ని సినిమాలు కూడా సెట్స్ మీదున్నాయి ఉత్తరాదిన. మనం అనుకున్న పని ముఖ్యం, దాన్ని చేసి తీరాలన్న ఆలోచన ముఖ్యం. సంకల్పం బలంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సాకారం అవుతాయని అంటున్నారు లోకేష్. నిజం బ్రో, మీరు చెప్పింది కరెక్టే, నా విషయంలో ఇలాగే జరిగింది అని కోరస్ పాడుతున్నారు మురుగదాస్. రీసెంట్ టైమ్స్ లో కాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ చేసిన మిస్టేక్స్ కి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో ఒకంత సక్సెస్ అయ్యారు వీరిద్దరు. 2025 ఇప్పటిదాకా కోలీవుడ్ డైరెక్టర్స్ కి పెద్దగా కలిసొచ్చిన దాఖలాలేం కనిపించలేదు. బంపర్ హిట్ కొడతారేమోనని వెయిట్ చేసిన చోట డీలా పడ్డారు. గేమ్ చేంజర్ తో శంకర్ ఇచ్చిన షాక్ ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు తెలుగు ఆడియన్స్. ఆ వెంటనే తగ్ లైఫ్ తో ప్రేక్షకుల్ని పలకరించారు మణిరత్నం. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన తగ్ లైఫ్ కూడా నిరాశపరిచింది. రీసెంట్ గా కూలీతో ఆడియన్స్ ముందుకొచ్చారు లోకేష్ కనగరాజ్. 1000 కోట్లను టచ్ చేసి తీరే సబ్జెక్ట్ అంటూ ప్రీ రిలీజ్ టైంలో విపరీతమైన బజ్ కనిపించింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక మాత్రం పెద్దగా చప్పుడు చేయలేకపోయింది. సోగా పర్వాలేదు అనిపించే టాక్తో సరిపెట్టుకుంది కూలీ. పెద్ద డైరెక్టర్లని 1-2 ఫ్లాప్లు ఏమీ చేయలేవు. వాళ్ల మేకింగ్ టేస్ట్ తెలిసిన వాళ్లు డైరెక్టర్ల సినిమాల్ని అంత తేలిగ్గా వదులుకోలేరు. ఓపెనింగ్ డే రోజు ఆదరించి తీరుతారని ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు మురుగదాస్. సికిందర్ ఫ్లాప్ ని కవర్ చేయడానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అప్పుడు మాటల్లో ఏముంది, చేతల్లో చూపించాలనే డిమాండ్లు పెరిగాయి. ఆల్రెడీ అమరన్ లాంటి హిట్ మీదున్న శివకార్తికేయన్ కి మదరాసితో కంపల్సరీగా హిట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ లో పడ్డారు మురుగదాస్. మిగిలిన చోట్ల మదరాసి టాక్ ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే కోలీవుడ్ లో మాత్రం డీసెంట్ గానే సౌండ్ చేస్తోంది మదరాసి. సో శంకర్ మణి డ్యామేజ్ ని లోకేష్ మురుగదాస్ కాస్త కంట్రోల్ చేసినట్టే అనే మాటలు వినిపిస్తున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో రేపటి సైన్మాలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.